గాక ఆరోగ్యంగా, సంతోషంగా, జ్ఞానంతో, బలంతో దేవుడు నింపాడు ఇంతవరకు అని వారు ఆరాధనలో ఏకీవించి ఆరాధన చేయాలి. ప్రత్యేకమైన ఆరాధన ఆదివారం ప్రత్యేకమైన ఆరాధన చేయాలి. ఎక్కడి సంగతో ఎవరి సంగతో మనకు అనవసరం. మన దేవుని సంగతి మనకు తెలిస్తే ప్రత్యేకమైన ఆరాధన చేయాలి. ఏకాగ్రత కలిగి ఆరాధన చేయాలి. హల్లెలూయా అనేటప్పుడు హల్లెలూయా అనాలి. అలసిపోకూడదు. అలసిపోతున్నారండి ఎవరైనా ఆరాధనలో? ఎవరికైనా విసుగు వస్తుందా? ఏం పర్వాలేదు. విసుగు వస్తుంది, అలసిపోతున్నాం, చేయలే అనుకుని అందరూ కూర్చోవచ్చు. లేదు, ఈ ఆరాధనే మాకు బలం, ఇందులోనే మా జ్ఞానం, ఇందులోనే మా శక్తి. వారం అంతటికీ కావాల్సింది ఆరాధనే. మన యొక్క ఎనర్జీకి సీక్రెట్. బూస్ట్, హార్లిక్స్ కాదండి. అది లోకానుసారమైన సీక్రెట్ అంటారు. అవి కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు. హార్లిక్స్ కోసం, బూస్ట్ కోసం, ఇవన్నీ కూడా నాణ్యత లేనివి. ఇవన్నీ కూడా ఇందులో షుగర్ బస్తాలు కలుపుతున్నారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి షుగర్ అటాక్ అవుతుందని చెప్పి చాలా న్యూస్లు వస్తున్నాయి. కానీ ఒక క్రైస్తవుడికి ఆత్మలో ఎనర్జీ సీక్రెట్ ఏంటండి? ఆరాధన, వర్షిప్. హల్లెలూయా. దేవుని శక్తే మనకి మన ఎనర్జీకి సీక్రెట్. కనుక జ్ఞాపకం ఉంచుకొని ఈ సీక్రెట్ తెలుసుకొని మీరు ఎంత ఆరాధన చేస్తారో ఆరాధనలోనే దేవుని శక్తి మన మీదకి దిగుతుంది. ఆరాధనలో మనం ఎంతసేపు ఆరాధన చేయగలుగుతామో, ఆత్మతో సత్యముతో అందరూ ఆరాధన చేస్తారు. ఆత్మతో సత్యముతో ఎప్పుడైతే ఆరాధన చేస్తామో దేవునికి గొప్ప గొప్ప కార్యాలు వెంటనే చూడడం మొదలు పెడతాం. ఆరాధనలో గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాం. విశ్వాసం ఉండాలి, ఆరాధన చేయాలి, శక్తితో దేవుని గణపరచాలి. ఆరాధన చేద్దామండి, దేవుని స్తుతిద్దాం. ఎనర్జీ కావాలి. ఈరోజు ఈ ఆదివారం ఆరాధనలో నేను దేవుని శక్తితో నింపబడి వారం అంతటికి కావాల్సిన ఎనర్జీ, వారం అంతటికి కావాల్సిన శక్తి మీకు ఎంత కావాలో అంత ఆత్మతో ఆరాధన చేసేవారు ఆత్మతో ఆరాధన చేశారు, కన్నీళ్లతో ఆరాధన చేసేవారు, కృతజ్ఞతతో ఆరాధన చేసేవారు. అయితే ఇందులో ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అర్పించే బలి నాణ్యమైనదిగా ఉండాలి. నాణ్యమైనదిగా ఉండాలి. మీరు అర్పించే బలి విలువైనదిగా ఉండాలి. అందులో కల్మషం ఉంటే అది అంగీకరించబడదు. అంటే అందుకే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తేనే అది నాణ్యమైన బలి. కనుక జ్ఞాపకం చేసుకొని కయ్యోను బలి అర్పించబడలేదు, దేవుడు అంగీకరించలేదట. హేబేల్ బలి దేవుడు ఇష్టపడ్డాడు. అంటే ప్యూర్, ఇంకా నాణ్యమైన స్వచ్ఛమైన బలి అర్పించాడు. అలాంటి బలి అర్పిస్తేనే మీరు ఆ శక్తి పొందుకోగలరు. కనుక జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం పరీక్షించుకుందాం, మన హృదయాలు పరీక్షించుకుందాం. మన దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన ఆరాధన చేయాలి. ఆయన రోగులకు వైద్యుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన అవసరాలు తీర్చే దేవుడు, పరలోకం నిత్యత్వాన్ని ఇచ్చే దేవుడు అని జ్ఞాపకం చేసుకొని ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. ఎవరు ఆరాధన చేసినా ఏకాగ్రత కలిగి ఆరాధన చేయాలి. 40 నిమిషాలు కూడా మీవు కాదని చెప్పి ఆరాధన చేయాలి. ఆరాధన చేద్దాం. చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరికి వచ్చింది పాట కూడా ఆత్మతో పాడు. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారాను, నా అంతరంగం నాట్యం ఆడను. నువ్వు నాకు ఇచ్చిన
నిన్న రెండంతగానే ఆజ్ఞల మార్గం నాకు కనిపించింది. నువ్వు నన్ను నడిపించగలవు. నేను ఎలాంటి మార్గంలో నడవాలో ఆ మార్గంలో నువ్వు నన్ను నడిపించగలవు. నాకున్న శ్రమలన్నీ కూడా శ్రమలని అనిపించలేదయ్యా. నువ్వు నాకు ఇచ్చిన మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కాదు. ఈ చులకన మాత్రం ఉండే ఈ శ్రమ ఎన్న తగింది కాదయ్యా. సిద్ధపడదామా? ఆరాధనకు సిద్ధపడదాం. స్వచ్ఛమైన ఆరాధన, స్వచ్ఛమైన ఆకర్లో ఉన్న బ్రదర్స్ దయచేసి ఎట్టి పరిస్థితిలో సిద్ధపడుతుంది. ఆత్మపూర్ణలే ఆరాధించారు. హల్లెలూయా అనేటప్పుడు హల్లెలూయా చెప్పండి. స్తుతించినప్పుడు శక్తితో స్తుతించండి. ఏకాగ్రత కలగను, ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏకాగ్రత ఆయనకి కనెక్ట్ అవ్వాలి, ఆయనకి కనెక్ట్ కనెక్ట్ అవ్వాలి, ఆయనకి కనెక్ట్ అవ్వాలి. ఆదివారం వస్తే మీ కనెక్షన్ దేవునితో ఉండాలి. ఆరాధనలో చెప్తామండి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు
మనసుతో. చెప్పాలి, ఏక మనసుతో చెప్పాలి. చూడండి, మీ బలి నిర్దోషమైనదిగా ఉందా? మీ బలి నిర్దోషమైనది ఉందా? నిర్దోషమైన బలి మాత్రమే అంగీకరించబడుతుంది. దోషంతో ఉన్న బలి అంగీకరించబడుతుంది. నిర్దోషమైన బలి మాత్రమే అంగీకరించబడుతుంది. చప్పట్లు కొట్టి ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రుచి చూచి తెలుసుకోవాలి, రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తమమైన దేవుడు. ఆరాధన చేయాలంటే రుచి చూడాలి కదా. ఆయనతో మీకున్న ఆ అటాచ్మెంట్, ఆ యొక్క సహవాసం ఉంటే ఆయనకు రుచి ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఆరాధన చేయగలరు. మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. చర్చిలో ఉన్నా సరే ఇతరాత ఆలోచనలతో ఉండకండి దయచేసి. చర్చిలోకి రాగానే దేవునికి కనెక్ట్ అవ్వాలి, మీరు ఆయనకి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ ఏం చెప్పినా సరే మన యొక్క మైండ్లోకి వెళ్తుంది. లేకపోతే ఇటు విని అటు వెళ్ళిపోద్ది అంతే. ఆయన ఆరాధన చేసేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. పరిశుద్ధుడు అండం, హల్లెలూయా అండం అనేది ఇది ఎంత గొప్ప భాగ్యం తెలుసా అండి. ఇవి పరలోకంలో అనే పదాలు ఇవన్నీ కూడా. ఇక్కడైతే ఏం చేస్తారు, చాలా చోట్ల ఒక పాట పాడేసి క్లాస్గా ఇలా ఊగుతూ ఒక పాట పాడేసి చక్కగా. ఆయన దగ్గర ఇవి పనికిరావు. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఎంత గొప్ప భాగ్యం. పరిశుద్ధుడు అనడం ఎంత గొప్ప భాగ్యం. చాలాసార్లు ఆరాధన చేసినప్పుడు ఈ విషయంలో నాకే అనిపించింది, ఎందుకు పరిశుద్ధుడు అనాలి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనడం ఏంటి, నాకే అనిపించిందని. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే ఎవరు అనరు కదా, ఎంతసేపు అనడం ఏంటి నేను అని నాకే అనిపించింది. వెంటనే యెషయా గ్రంథంలో వారు సైన్యములకు అధిపతియగు యెహోవాని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆయన్ని
కీర్తించున్నారు అని ఉంటుంది అక్కడ. ఆ వాక్యం వెంటనే వచ్చిందండి. ఆయన మహాత్యమును బట్టి వారట పరలోకంలో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తున్నారట. పరలోకంలో ప్రవక్తలు పరిశుద్ధులు వీళ్ళే 24 గంటలు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తే ఆఫ్టర్ ఆల్ మనుషులు మనకి ఎంత భాగ్యాన్ని దేవుడిచ్చాడు, ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మొన్న విజయవాడ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలాసేపు ఆరాధన జరిగిందండి. చాలా అద్భుతంగా ఆరాధన జరిగింది. ఆఖరిలో అక్కడ వాళ్ళు చెప్తున్నారు, పాస్టర్ గారు పిల్లల వాళ్ళు వచ్చి, చాలా మీటింగ్స్ జరిగాయి, ఇక్కడ చాలా జరిగాయి, ఎంత అద్భుతమైన ఆరాధన, ఇదే ఫస్ట్ టైం అని. అయితే మనం నడిపించిన మనలో ఏమీ లేదండి. మన దేవునిలో ఉంది గొప్పతనం అంతా. ఎక్కడ జరిగిన ఆరాధనే, పెద్ద మందిరంలో జరిగిన ఆరాధనే, చిన్న గుడిసెలో జరిగిన ఆరాధనే. కాకపోతే మన నిర్దోషమైన ఆరాధన ఆయనకు కావాలి. ఎక్కడ జరిగిన ఆరాధన, ఎక్కడ జరిగినా ఆయన ఉంటారు. ప్రపంచంలో జరిగే ప్రతి ఆరాధన ఆయనకు కావాలి. అయితే అన్ని ఆరాధనలో నిర్దోషంగా ఎవరు ఆరాధన చేస్తున్నారో అవి మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తాయి. ఎక్కడైనా సరే ఎవరు నిర్దోషంగా ఆరాధన చేస్తారో వాళ్ళ ఆరాధన మాత్రమే ఆయన స్వీకరిస్తారు. అందరి ఆరాధన వెళ్ళిపోదు. అందుకని మనం పరీక్షించుకొని ఆదివారం ఒక్కరోజే మనం దేవుని సన్నిధికి వస్తాం ఆరాధన అర్పించడానికి. ఆరాధన అనేది ఒక బలి. ఈ బలి అర్పించినప్పుడు మనం విలువైంది అర్పించాలి, కన్నీళ్లతో అర్పించాలి. ఆయనలోని చోటు, ఆయన వినలేని మనవి, ఆయన చూడలేని కళ్ళు ఎక్కడైనా ఉన్నాయా? ఆయన లేని ప్లేసే లేదు. దావీదు అంటాడు, నేను ఆకాశంకి వెళ్తే అక్కడ ఉన్నావు, భూ దిగంతములకి వెళ్ళిపోతే అక్కడ కూడా నీ కన్ను నన్ను చూస్తుంది. అంటే ఈ శ్రమలను బట్టి నేను ఒక పక్షిలాగా రెక్కలుంటే బాగున్ను, ఈ శ్రమలు తప్పించుకొని నేను ఆకాశం పైకి ఎగిరిపోదాం అనుకున్నాను, కానీ ఆకాశం దగ్గరికి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు. భూమి కింద భాగాలకు వెళ్ళిపోదాం అంటే అక్కడ కూడా నీ కన్ను నన్ను చూస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళి తప్పించుకుంటాను నేను అంటున్నాడు దావీదు. కనుక ఆయన లేని చోటు లేదు, ఆయన వినలేని మనవి లేదండి. ఆయన మనతో ఉంటే మనకంతే చాలు. ఎవరితో దేవుడు ఉంటాడో వాళ్ళు నిజంగా భాగ్యవంతులే. ఈ లోకమంతా ఉండి దేవుడు లేకపోతే నువ్వు భాగ్యవంతుడు కాదు. నీకేమీ లేకుండా దేవుడు ఉంటే నువ్వు గొప్ప భాగ్యవంతుడు. మరొకసారి ఆయన ఆరాధన చేద్దాం, మరొకసారి ఆయన స్తుతిద్దాం. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కరుణరుడే నీవుండలేనయ్యా. చెప్తామా మళ్ళీ? చెప్పండి, బిగ్గరగా చెప్పండి. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కరుణరుడే నీవుండలేనయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవుంటే నా వెంట అది చాలు. మనస్ఫూర్తిగా చెప్పండి, అది చాలు. నీవుంటే నా వెంట అది చాలు, నీవుంటే నా వెంట అది చాలు. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా,
ఎప్పుడు కూడా మన మొర వినలేకుండా ఉండడండి. కయ్యూను తమ్ముడు చంపేశాను కదా, మొత్తం పని అయిపోయింది, ఎవరు చూడలేదులే, ఈ యొక్క పొలంలో పాతి పెట్టేశాను అని జాగ్రత్తగా సైడ్ అయిపోదాం అనుకున్నాడు. ఆ కత్తులు అన్ని కడిగేసి మెల్లిగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, జారుకున్నాడు. కానీ భూమిలోంచి మొర విన్నాడు, రక్తం పెట్టిందంట మొర దేవుని సన్నిధిలో. చెప్పండి మనస్ఫూర్తిగా. ఒక నిర్దోషైన హేబెల్ రక్తం ఉన్నాయి, భూమిలోంచి మొర పెట్టిందంటాను. నీ మొర వినడా దేవుడు? సౌలు ఈరుతాడు కదా, దావీదు పరుగులే, ఎక్కడ నివాస స్థలము లేదు. కానీ దావీదు ప్రాణాన్ని కాపాడి దేవుడు రక్షించాడు. ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల యొక్క మొరలు దేవుడు ఆలకించాడు. నువ్వు ఏ మూలన్నా నీ మొర కూడా దేవుడు వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. ఒకనొక సమయం రాబోతుంది, గొప్ప విజయాన్ని ఇస్తాడని నమ్మి ముందు వెంట ఆరాధించాలి, నమ్మి దేవుని స్తుతించాలి. చేతులెత్తి చెప్తామా? నీవు చేతులు ప్రతి ఒక్కరు రెండు చేతులు తాగి నిజంగా విశ్వాసంతో నిజంగా చెప్తున్నారా? ఆయన మీద వినలేని మొర ఎవరైనా చెప్పగలరా? నా ప్రార్థనకి జవాబు రాలేదు, నా సమస్యలు తీరలేదు చెప్పగలరా ఎవరైనా? మన లోపాలు అవ్వచ్చు, లేదా మన పాపాలైనా అడ్డుగా ఉండొచ్చు. అంతేగాని ఆయన వినలేని మొర్ర ఎక్కడా లేదండి బైబిల్లో. ఒక్కొక్క పరిశుద్ధులు అరుస్తుంటే ఏడుస్తుంటే మందిరం కట్టడానికి నెహెమ్యా ఏడుస్తాడండి.
అక్కడ మందిరం యొక్క గోడ కట్టనివ్వరు. ఒక ఇద్దరు ఉంటారు అక్కడ, ప్రతి దగ్గర ఉంటారు కదా ఒక ఇద్దరు. ఇక్కడ కూడా ఒక ఇద్దరు ఉన్నారు. ఎలా కడతారు మీరు అని చెప్పి ఆ గోడ కూల్చేస్తూ అనేక మందిని వ్యతిరేకంగా లేపుతున్నారు. యెరూషలేము యొక్క మందిరం యొక్క గోడ కట్టనివ్వకుండా. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి నెహెమ్యా ఏడుస్తాడండి, బిగ్గరగా ఏడుస్తాడు. ప్రభా, మేము చేసిన పాపాలు అడ్డుగా ఉన్నాయి అని చెప్పి ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారు. అక్కడ కొంతమంది అన్యుల్ని వెళ్ళి స్త్రీల్ని పెళ్లి చేసుకుంటారు ఈ ఇజ్రాయేలీలు. వాటి ద్వారా దేవుని యొక్క కోపం అక్కడ రగులుకుంటుంది. వెంటనే ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతాం. మా పాపాలే కదా అడ్డుగా ఉన్నాయి ప్రభా అని చెప్పి ఏడవగానే దేవుని యొక్క మహాకనికరం దిగుతుందండి. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని అక్కడ చూస్తారు. ఆయన వినలేని మొర ఎక్కడా లేదు. యోసేపు మొర విన్నాడా లేదా? యోబు మొర విన్నాడా లేదా? అనేక మంది భక్తులు, ప్రవక్తలు, హన్నా మొర విన్నాడా లేదా? మీ మొర మాత్రం వినడు కదా. నీవు లేని చోటేది యేసయ్యా, నీదాది క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నీవుండలేనయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నీదాది క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నీవుండలేనయ్యా, నీవు వినని మనమేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనమేది యేసయ్యా, నీవు తీర్చని. చేతులు రెండు పైకి. నువ్వుంటే నా బాధ పోయినట్టు. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. కనుక వాళ్ళ మొర విని విడిపించిన దేవుడు నా మొర కూడా విని విడిపించే రోజు వచ్చిందని నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? నాకు నమ్మకం అపనమ్మకం రాకుండా చేయి ప్రభా అని అడగాలి. అపనమ్మకం రాకుండా చేయదండి. నేను నమ్ముతున్నాను యేసు ప్రభు అన్నీ చేయగలను. కానీ మనుషుల్ని కొన్నిసార్లు అడుగుతారు, నమ్ముతావా? అసలు గుడ్డివాడిని అడిగారు, నువ్వు నమ్ముతున్నావా? నేను చేస్తానని. ఆయన ఎందుకంటే అలాగ అడగాల్సిన పని ఏముంది? ఆయన చేయగలడు. చనిపోయిన లేపారు, అనేకమైన గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఆఫ్టర్ ఆల్ ఒక గుడ్డివాడిని నేను చేస్తానని నీకు నమ్మకం ఉందా అడిగితే ఎంత తగ్గించుకున్నట్టు ఉంటుంది కదా. తగ్గిపోతాం, మనం తగ్గిపోతాం. కానీ ఇక్కడ అడిగిన దాంట్లో విశేషమైన నీలో అసలు విశ్వాసం ఉందా లేదా? నేను చేస్తానయ్యా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా చేయడానికి శక్తి నాలో ఉంది, చేయగల శక్తిమంతుడు నేను. అసలు నీలో విశ్వాసం ఉందా లేదా అనే డౌట్. కనుక నాకు అపనమ్మకం రాకుండా చేయి ప్రభు అంటే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అపనమ్మకం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవరు పెడతారు? సాతాను పెడతాడు. డౌట్స్ అనేవి పెట్టేవి సాతానుడి. ఈ అపనమ్మకం సాతాను పెడతాడు కనుక ఈ అపనమ్మకం రాకుండా ప్రభు నేను నమ్ముతున్నాను, ఈ అపనమ్మకం రాకుండా చేయి అంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. సమాధానం గలదానివే నీ ఇంటికి పో అని చెప్తాడు ఆ స్త్రీకి, ఆ గుడ్డివాడికి చెప్తాడు. కనుక మన విశ్వాసమే మనం స్వస్థపరుస్తుంది. నమ్ముతున్నానయ్యా, అపనమ్మకం రాకుండా చేయి. దేవుడు మీతో మాట్లాడుతూ ఒక ప్రార్థన చేయండి. దేవుని స్తుతిస్తూ
స్తోత్రం.